సుధీర్, హెలికాప్టర్ జనరల్ గా పైలట్ ఎలా నడుపుతాడు ఒకసారి చూపించు. రావాలి బాబు రావాలి. అమీర్పేట్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ESI. ఆటో అనుకున్నావా హెలికాప్టర్ అనుకున్నావా? ఏదో తేడాగా ఉందేంటి? ఒరే ఇదేంటి ఊగుతుంది పర్లేదా? ఎంత గాలోడు అయితే మాత్రం గాల్లో తిరిగి పనులు చేస్తాం. ఏం చేద్దామంటావు మరి? రావాలమ్మా రావాలి రావాలి త్వరగా. సార్ ఎక్కడికి? అమీర్పేట, పంజాగుట్ట, ESI, ఎర్రగడ్డ, BHEL. జూబ్లీస్ కి ఎంత తీసుకుంటా? మీటర్ మీద 30 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. అరే తుప్పా చదవ. ఇది అమీర్పేట వెళ్తుందా? స్పీడ్ బ్రేకర్లు వచ్చినా సరే ఆకుండా స్పీడ్ గా వెళ్తది. ఆకాశంలో స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఉంటాయమ్మా? అందుకే స్పీడ్ గా వెళ్తాది అంటున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎంత తీసుకుంటావు? మా బాధ తెలిసిన వాళ్ళు కాబట్టి మీటర్ మీద 10 రూపాయలు ఇవ్వండి అంతే. మీటర్ మీద 10 రూపాయలు ఇవ్వండి అంతే. నువ్వు ఆటో డ్రైవర్వా పైలట్ వా? ఆటో పైలట్. ఆటో పైలట్. ఆటో పైలట్ నువ్వు ఎందుకు? నువ్వు దిగే. బటన్ నొక్కడానికి మనం ఉండాలి కదా. మళ్ళీ చెప్పు. బటన్ నొక్కడానికి మనం ఉండాలి కదా. రండి కూర్చోండి. ఒక నిమిషం ఆగండి. కూర్చోండి. You want to fly? I want to fly. The come? ఎలాగైతే ఎదురే అమ్మా. ఎదురు రండి, ఎదురు రండి చెప్తా. ఇప్పుడు నెక్కారు హెలికాప్టర్ నడిపేయడానికి వచ్చేస్తున్నారు. వాడే ఉద్దేశంతో అన్నాడు. రేయ్ రేయ్ ఆపా. ఇది హెలికాప్టరా షేర్ ఆటోనరా? ఆటో ఇంజిన్ పెట్టి నీకేమన్నా బుర్రున్నదారా? ఆటో ఇంజినా? మీరు అనవసరంగా అటు ఇటు దిగారు. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి. హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. మాకు చెప్పండి మ్యామ్. సరిపోయింది. చిన్న స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. శ్రీకాంత్ గారు సార్ దిగి తోస్తారా? నేను తోయాలా? ఈపు విమానం మొత్తం మోగిపోతుంది. ఏమంటే కట్కన్ సినిమాలో పెద్ద ఫ్లైట్ లాగారు, చిన్న హెలికాప్టర్ తోవాలి. ఏం తోయలేరా? అదంతా అప్పుడండి. మాకంటే నువ్వే బలంగా ఉన్నావు కానీ నువ్వే తోసి. వదిలేండి వదిలేండి, నేనే స్టార్ట్ చేస్తాను. రైట్ రైట్. Oh, we are flying. సార్ అదిగోండి హైదరాబాద్ హుస్సేన్ సాగర్. బుద్ధుడు. ఆయన బుద్ధుడు, నువ్వు బుద్ధు లేనాడు. వాట్ ఎ పంచ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అనిల్ గారు హెలికాప్టర్ లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ఇదే హెలికాప్టర్ లో నాతో పాటు మా అక్క శ్రీవ్య ఉంటే బాగుండు అనిపిస్తుంది. అంతేకాకుండా రోజా ఆంటీ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా స్కూల్ చూడు, అక్కడ మా స్కూల్ కనిపిస్తుంది. పారాషూట్ కూడా మర్చిపోయాను. దిగి దూకేయాలన్నా అసలు ఇలాంటి ఎండం కన్నా. అంతేగా. మేడం ఆర్ యు ఎంజాయింగ్ ద రైడ్? ఐ యామ్ ఎంజాయింగ్ ద రైడ్. మాతో తెలుగులో మాట్లాడి అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడతావే? అబ్బా ఒకసారి హారన్. ఇది లారీ సౌండ్ వస్తుంది. ఇదిగో సుధీర్, సందమామ ఎక్కడ? నీ పక్కనే. మళ్ళీ కాకి. సార్ అదొకటి మన డ్రామా జూనియర్ సెట్. వెనక్కి తిప్పవే. ఎందుకు సార్? ఎందుకంటే మా బతుకు ఆ సీట్ల కంటే ఈ స్టేజ్ మీద ఎక్కువ అయిపోతుంది. మేము కంటెస్టెంట్స్ జడ్జెసా? మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉంటున్నారు. ఓ పని చేస్తాను, కొంచెం కొన్ని పాటలు పెడతాను, మీరు రిలాక్స్ అవ్వండి. అప్పుడు అమ్మాయి వెనక్కి వస్తుందా? మీరు పాటలు ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఓకే. సార్ ఇంకో పాట పెడతా సార్, అదిరిపోద్ది. సార్ ఇది అడ్డుగా ఉంది సార్ స్టీరింగ్. స్టీరింగ్ పీక్ ఏమంటారా? ఇది ఆటో పైలట్. ఆటో పైలట్. అప్పుడు నువ్వు ఎందుకు దిగాయి స్టీరింగ్ తో పాటు? ఉండాలి. సాంగ్ మారుస్తాను. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఆపరా, ఆపు, సౌండ్ ఆపు. కాసేపు వాడు లారీ సౌండ్ వేస్తాడు, గేరెత్తు, నువ్వు పడవ ప్రయాణం అంటావు. సార్ వాడేవాడు సార్, నేనే వేసేది పాటలు. పాట మార్చాలా? కాకొచ్చిందా గద్దొచ్చిందా? పౌరం వచ్చింది ఈసారి. సార్ ఇంకో పాట కావాలా? అబ్బా ట్రైనా? 2 minutes గేట్ పడింది.
అరే మనం గాల్లో ఉన్నామా నేల మీద ఉన్నామా నీళ్ళలో ఉన్నావా ఒక క్లారిటీ ఇచ్చావు. సార్ మనం గాల్లోనే ఉన్నాం మరి సార్. ట్రైన్ ఎందుకు వస్తుంది? వర్షం వస్తుంది. వర్షం 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 వర్షమా? వస్తది. సైడ్ ఇవ్వాలి, ఆగండి, అంబులెన్స్ వెళ్తుంది. లాస్ట్ టైం పట్నాయక్ గారు ఎక్కినప్పుడు పాడారు ఇది మన కోసం. ఇదేంటి ఈ సౌండ్ ఏంటి? ఎవరు? రంభా ఊరసి మేనక. నేను చూస్తా. యమ ధర్మరాజు వస్తాడు వాళ్ళని. అయితే మళ్ళీ నేను చూస్తా. నేనే ఇప్పుడు దాకా చూడలేదు. తీసుకెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి ఇటే, మళ్ళీ కిందకి రారు మీరు ల్యాండింగ్. ఇదేంట్రా? యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు ఇప్పుడు ఇరాన్ మీద ఉన్నావా? మనం ఇరాన్ వచ్చాము. ఇరాన్ ఎందుకు తెచ్చావు? నేను మీతో మాట్లాడితే వెనక్కి తిరుగుతూ ఉన్నాను, ఇది ఇరాన్ వెళ్ళిపోయింది. ఆ సౌండ్ అనవసరంగా ఈ షో ఒప్పుకున్నాను నేను. కింద దిగిపోతాను నేను. ఏయ్, అరే ఫ్లైట్ రైట్. అరే మన మీదకి వస్తుంది అది. మీరేం అనుకోకూడదు, మీకు క్వశ్చన్ చెప్తా. పెట్రోల్ అయిపోయింది. హే పెట్రోల్ బంక్ వచ్చింది, కొట్టించుకో. బాబు ఫుల్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్. 100 రూపీస్ కొట్టించి. 100 రూపీసా? ఆ ఫ్యాన్ కూడా తిరగడం అయిపోయింది 100 రూపాయలకి. మీ డెస్టినేషన్ వచ్చింది, మీరిద్దరు దిగిపోవచ్చు. నువ్వు దిగు ఫస్ట్. నువ్వు దిగవా? ఆ ఫ్లైట్ మ్యాన్ ఇదేంట్రా? అంతే, టైర్ పంచర్ అయింది. గేర్ రాడ్ ఎవరికైనా కావాలా? అక్కడ పెట్టమ్మా. వద్దా? అక్కడ పెట్టి దిగి. మరి ఎవరు నడుపుతారు? నేను తీసుకెళ్తేనే మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా అన్న. మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వెళ్ళారు. నీ బండి నేను తోలి పెట్టాను, నువ్వే నాకు ఎదురు డబ్బులు ఇవ్వాలి. పెట్రోల్ 100 రూపాయలు నేను కొట్టించాను. ఏంటి 100 కొట్టించారు దాంట్లోకి?